అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ నాయకులు అన్నట్లు పరిస్థితి మారింది. పి గన్నవరం టీడీపీ నేతలకు జనసేన ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ పి గన్నవరం వచ్చారు. దీంతో నాయకులు కార్యకర్తలు విజయోత్సవ సభ నిర్వహించారు. అయితే విజయోత్సవ సభను ఎమ్మెల్యేను టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలతో పోల్చారు. దీనికి గడ్డి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలతో తనను పోల్చవద్దని, తానేంటో పరిపాలన అంటే ఏంటో చూపిస్తా అన్నారు సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ నాయకులు అన్నట్లు పరిస్థితి మారింది. పి గన్నవరం టీడీపీ నేతలకు జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం వచ్చారు. దీంతో నాయకులు కార్యకర్తలు విజయోత్సవ సభ నిర్వహించారు. అయితే విజయోత్సవ సభ ఎమ్మెల్యేను టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలతో పోల్చారు. దీనికి గిడ్డి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలతో తనను పోల్చవద్దని, తానేంటో పరిపాలన అంటే ఏంటో చూపిస్తానని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, సౌజన్య, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం విషయంలో ఎన్నికల ముందు నుంచి కూడా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే పి గన్నవరం నియోజకవర్గం తొలుత మహాసేన రాజేష్ కి కేటాయించారు. తర్వాత వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించడంతో ఆ తర్వాత జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించడం జరిగింది. ఈ వివాదాస్పదాల మధ్య పి గన్నవరం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గెలుపొందారు. మొన్ననే ఎన్నికల ఎమ్మెల్యే గెలుపొందిన ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ నిన్న సాయంత్రం నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇదే క్రమంలో భారీగా విజయోత్సవ సభ ర్యాలీని ఏర్పాటు చేశారు. గంటి పెదపూడి నుండి పి గన్నవరం వరకు ర్యాలీ నిర్వహించి ఒక బహిరంగ సభను ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల నడుమ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు గిడ్డి సత్యనారాయణను ఉద్దేశిస్తూ కొన్ని ముఖ్యమైనటువంటి విమర్శలు చేసే విధంగా కామెంట్లు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేటి చిట్టుబాబు ఇసుక ర్యాంపుల అంశంలో కావచ్చు, మిగతాటువంటి అంశంలో కూడా కొంత అవినీతి పరంగా పనిచేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ విధంగా కూడా అనుకూలంగా ఉండే విధంగా కనిపిస్తున్నారన్నట్లుగా విమర్శలు చేశారు. దీన్ని గిడ్డి సత్యనారాయణ మాత్రం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే గత చిట్టిబాబు గత ఎమ్మెల్యే వైసీపీలో ఉన్నటువంటి సందర్భంలో జగన్ ఆయనకి టికెట్ కేటాయించలేదు. దీంతో ఆ కోపంతో గిడ్డి సత్యనారాయణకు కొండేటి చిట్టిబాబు వైసీపీ టికెట్ రాకపోవడంతో సపోర్ట్ చేశారనేది ప్రధానంగా చర్చ నడిచినటువంటి సందర్భం కనిపించింది. కొండేటి చిట్టిబాబుతో గిడ్డి సత్యనారాయణ ఒక హోటల్లో భేటీ అయినటువంటి సందర్భం కూడా ఒక ఫోటోలో కనిపించింది. దీంతో ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం రావడం, అందులోనూ గోదావరి పరివాహక ప్రాంతం ఈ పి గన్నవరం నియోజకవర్గానికి ఆనుకుని ఉండడంతో ఇక్కడ ఇసుక ర్యాంపులు ఉన్నాయి. తిరిగి మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చిట్టిబాబు వర్గాలే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇసుక ర్యాంపులను వీటన్నిటిని కాంట్రాక్టర్లను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సహకారంతో ఆ వైపుగా విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. దానికి గిడ్డి సత్యనారాయణ మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తను ఇసుక ర్యాంపుల కోసం కానీ లేదంటే ఏదైనా వ్యాపార లావాదేవీల కోసం కానీ నియోజకవర్గానికి రాలేదు. ఖచ్చితంగా తాను ఇచ్చినటువంటి అభివృద్ధి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నియోజకవర్గంలో చేసి చూపిస్తాను. తాను మీలాంటి వ్యక్తులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే విమర్శించినటువంటి మాజీ టీడీపీ బోర్డు మెంబర్ డొక్కా నాగబాబుతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్, మరొకరు నామన రాంబాబు, ఈ ముగ్గురికి స్టేజ్ మీదే జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మీలాంటి వారిని ఒక 100 మందిని నేను స్టార్ హోటల్స్ తీసుకెళ్లే సత్తా నాకుంది, అది కాదు నాకు ముఖ్యం, నియోజకవర్గ అభివృద్ధి చేస్తాను అని చెప్పి అయితే విమర్శించినటువంటి సందర్భం కనిపించింది. మొత్తంగా ఇంకా కూటమి ప్రభుత్వం ఇప్పుడే ఈ పాలన ప్రారంభించడం, అందులోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సాధారణంగా ఒక ఎమ్మెల్యే తన క్యాడర్ కి కాంట్రాక్టులు కానీ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఏ కాంట్రాక్ట్ వచ్చినా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం తలెత్తుతుంది. పార్టీల మధ్య విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తొలుత పి గన్నవరంలోనే ఈ 2 పార్టీల మధ్య ఒక బహిరంగంగా కార్యకర్తల ముందు ఈ విమర్శలు చేసుకోవడంతో ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో ఇది హాట్ టాపిక్ అయింది. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంది. సౌజన్య.
రైట్, థ్యాంక్ యూ గణేష్.